గృహప్రవేశానికి ఇచ్చేసిన పెద్దలకి, సంఘస్థులకి, ముఖ్యంగా పాస్టర్ గారికి, అలాగే డానియల్ గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు ఎలా ఏర్పాటు చేశారో తెలియదు, కానీ మా యొక్క చిల్డ్రన్ హోమ్ దగ్గర పిల్లల్ని నేను యూఎస్ పంపిస్తున్నప్పుడు మెడికల్ కాలేజ్కి, అప్పుడు ఆయన ఆ పిల్లల్ని చూసి అమ్మా నాన్న లేని పిల్లల్ని ఎలా చేయగలుగుతున్నారని చెప్పి కాసేపు ఉండి వాళ్ళతో స్పెండ్ చేసి, ఆ సంవత్సరం నుండి 2017 సంవత్సరం నుండి ప్రతి వారం 2 సార్లు సరే కాల్ చేసి మాట్లాడడం, నేను వాళ్ళ ఇంటికి దగ్గర రావడం, నెలకు ఒకసారి అయినా సరే, నేను రాకపోయినా సరే నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు రండి అని చెప్పడం. ముఖ్యంగా వీళ్ళ ఇంటికి వస్తే పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ ఇన్వైట్ చేస్తే ఖాళీ కడుపుతో రావాల్సిందే, ఎందుకంటే వాళ్ళు పెట్టే భోజనం కానీ ఆ విధానం మర్చిపోలేము. మా స్టాఫ్ యూఎస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతిసారి ఈ ఏరియాకి వచ్చినప్పుడు డానియల్ గారిని కలిసే వెళ్తాం. అంత కుటుంబంతో బంధుత్వం మాకు ఏర్పడడం, ఒక సాటి కుటుంబంలాగా అందరం కలిసి ఉండడం, ముఖ్యంగా పిల్లలని. అలాగే డానియల్ గారు మెయిన్ ప్రతి విషయంలో నాకు ఏ విషయం అవసరం ఉన్నా సరే ఆయన ప్రతి సభలు పెట్టుకుని అక్కడ రావడము, వాళ్ళకి తీసుకురావడం ప్రతి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కుటుంబం కార్యక్రమాల్లో నేను ఆనందంగా చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు బర్త్డే కూడా పాప నాకు తెలియదు, ఆ అమ్మాయి బర్త్డే కూడా ఇంటిమేషన్ కూడా లేదు. దేవుడు చెప్పిన ప్రకారం బర్త్డే నాడు ఈరోజు గృహప్రవేశం చేయడం చాలా సంతోషకరం. మా ప్రార్థనలో మీరందరూ కూడా మాకు ప్రార్థన చేయండి. అలాగే మినిస్ట్రీ కొరకు మా దగ్గర అనాథ పిల్లలు కూడా దాదాపు 2000 మంది అనాథ పిల్లలు మా దగ్గర ఉన్నారు. దాంట్లో 40 మంది ఈ ఆకాశంలో నుండే అమెరికాలో మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు, నేను చదివిస్తున్నాం. సో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్.